30వ డివిజన్ శ్రామిక్ నగర్ నందు షేక్ జమీర్ వైసీపీ పార్టీకి రాజీనామా చేసి టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో టీడీపీ పార్టీలో చేరారు. అందుకోసంగా మీడియా సమావేశం నిర్వహించి ఆయన మాట్లాడారు. గతంలో 2015 నుంచి వైసీపీ పార్టీలో కొనసాగుతున్నానని, ఇప్పటికీ మా 30వ డివిజన్ లో ఎటువంటి అభివృద్ధి పనులు జరగలేదని, అందుకోసమే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమక్షంలో టీడీపీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నామని, అందుకే మీడియా సమావేశాన్ని నిర్వహించినట్లు తెలిపారు. నేను ఇప్పుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఆయన నడవడికి నచ్చిన దానివల్ల 2015లో వైఎస్ఆర్సీపీలో జాయిన్ అయ్యాను. అప్పటి నుండి ఇప్పుడు దాకా నేను కొనసాగుతున్నాను. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్న నాయకులతో నేను నడవలేకపోతున్నాను. అందువలన నేను కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారితో తిరిగి నడవాలని నా బంధుమిత్రులు, స్నేహితులు, సన్నిహితులతో మాట్లాడి నిర్ణయం తీసుకున్నాను. ఇప్పుడు నేను త్వరలో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నాను. త్వరలో తేదీ ప్రకటిస్తాను. వైసీపీలో అంటే ఇప్పుడు అభివృద్ధి జరగలేదు, మేము ఏ పనులు ఇక్కడ చేపించలేకపోయాము. మైనారిటీలు గురుకుల పాఠశాల కానీ 90% టీడీపీ ప్రభుత్వంలో జరిగిన ఈ 10% కూడా జరగలేదు. అట్లాగా చాలా అసంతృప్తి. నాతో ఉన్న అందరు సన్నిహితులు కూడా మనం టీడీపీకి వెళ్దాము, శ్రీధరంతో ఉందాము, ఏ విషయమైనా మనకు పిలిచినప్పుడు పలుకుతాడు అని చెప్పిన దానివల్ల నేను ఆ నిర్ణయం తీసుకున్నాను.